ఎన్నిసార్లు చెప్పమంటావు డార్లింగ్? ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీలత బంగ్లాలో ఉంటుంది నా భార్యగా, గెస్ట్ హౌస్లో ఉంటాం నా కీర్తి. How do you say baby? అంతా ఓ కల్లా ఉందమ్మా. చీమకు కూడా హాని తలపెట్టిన మనిషి ఇంత అర్థాంతరంగా వెళ్ళిపోవడం ఏం చేస్తాం, తట్టుకోవాలి మరి. ఎలా తట్టుకోవాలి శాస్త్రి? ఒక్క పూటలో మొత్తం తలకిందులైపోయింది. చెట్టంత కొడుకు నా కళ్ళ ముందే. బామ్మగారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు? జీవుడు ఒక దేహాన్ని వదిలిపెట్టి మరో దేహంలోకి ప్రవేశిస్తాడు అనేగా. వేధవ, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ జీవితం. ఏదీ ఎవ్వరి చేతుల్లోనే లేదు. పుట్టించేది, గిట్టించేది, మధ్యలో ఉన్న 3 నాళ్ళు భవబంధాలతో కొట్టుకుపోయేలా చేసేది అన్నీ ఆ పైవాడేగా. అవునమ్మా, పిల్లలేరి? మాధవి ఆఫీస్కెళ్ళింది. నీళ్ళు ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. ఏమిటో, ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాను శాస్త్రి అని ఆ మహానుభావుడు ఎన్నోసార్లు నా దగ్గర చెప్పుకొని బాధపడేవాడు. హైటెక్ శాస్త్రి అని పేరు పడ్డ నేను ఎంతోమందికి సంబంధాలు తెచ్చాను. కానీ మీ మాధవికే. బాగున్నావమ్మా? నాకేంటి శాస్త్రి గారు, గుండ్రాయిలా ఉన్నాను. అవును, చాలా రోజుల తర్వాత కనిపించారు. కొంప తీసి మళ్ళీ ఏదైనా సంబంధంగానే తెచ్చారా? మధు, పర్వాలేదమ్మా. ఇంత కష్టంలో కూడా ఇలా నవ్వుతూ మాట్లాడగలుగుతుందంటే మాధవిలో చాలా మార్పు కనిపిస్తోంది. అవును శాస్త్రి గారు, కొంచెం పొట్ట కూడా కనిపిస్తుంది. గమనించారా? అమ్మా, ఏదో మిమ్మల్ని పలకరించిపోదాం అని వచ్చాను. వచ్చిన పడింది. వస్తానమ్మా, వస్తానమ్మా. అమ్మడు, శాస్త్రి గారితో ఏమిటి ఆ మాటలు? తప్పే ఉంది నానమ్మ. ఇవాళ నేను ఇంత స్పష్టంగా చెప్పలేదే అనుకో, రేపేదో పెళ్లి సంబంధం పట్టుకుని మళ్ళీ వస్తాడు. అవసరమా? మధు, ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావే? నీకు ఈ వయసులోనే ఇన్ని కష్టాలు, బాధ్యతలు. అమ్మా, నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తుండేవారు, గుర్తుందా? మనం చేసే ఏ పనైనా కష్టపడి కాదు, ఇష్టపడి చెయ్యాలి అని. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా మారి బాధ్యతలు నిర్వర్తించడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం, నీ పెద్ద కొడుకు పొట్ట రోజు రోజుకి పెద్దదైపోతుంది. స్వయంకృతాపరాధం కదా. అందుకే ఇదంటే కూడా నాకు బోలెడిష్టం. మొహం కడుక్కుని వస్తాను. వేడివేడిగా కాఫీ పెట్టు. స్వాతి, వీణ్ణ నమ్మాలి ఎప్పుడు పిలుస్తాడు? చెప్పు స్వాతి, ఎప్పుడెప్పుడు వీణ్ణ నమ్మాలి పిలుస్తాడా? ఎప్పుడెప్పుడు ఆ కమ్మని పిలుపు నా చెవులారా వింటానా అని నా ప్రాణం కొట్టుకుపోతుంది. ఆ అపురూపమైన క్షణం కోసం నా మనసు కోటి ఆశలతో ఎదురుచూస్తుంది. చెప్పు స్వాతి. పిలుస్తాడు జయంతి, తప్పకుండా పిలుస్తాడు. ఈ ప్రపంచంలో ఏ బిడ్డైనా ముందుగా పిలిచేది కన్నతల్లినే. అమ్మ అనే కమ్మని పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించాలని ఏ తల్లికి మాత్రం ఉండదు.
ఆ రోజొస్తే తప్పకుండా పిలుస్తాడు. అదే స్వాతి, ఆ రోజే ఎప్పుడు వస్తుందా అని. జయంతి, అంత తొందరపడితే ఎలా? ఎదురు చూడటంలోనే అంతులేని ఆనందం ఉంటుంది. ఎదురు చూసి వింటేనే ఆ పిలుపు అద్భుతంగా అనిపిస్తుంది. హలో జయంతి, నేను. ఏంటండి అప్పుడే వచ్చేసారా? అబ్బా, ఇంకా రాలేదు. బ్యాంకాక్ నుంచే. ఓ, అక్కడి నుంచేనా? మీరు ఇంకా ఇండియాకి వచ్చేసారేమో, ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఫోన్ చేశారేమో అనుకున్నాను. వద్దు, ఆ సంగతి చెప్పడానికే ఫోన్ చేసింది. నేను బ్యాంకాక్ వచ్చిన పని పూర్తయిపోయింది. రేపే బయలుదేరుస్తున్నాను. నిజంగానే? చెప్పు, బ్యాంకాక్ నుంచి నీకేం తీసుకురాను? సంతోష్ కోసం బోలెడు బొమ్మలు పట్టుకున్నాను. ఓకే, ఇంకా? ఇంకా పిల్లల్ని ఆడిస్తూ నవ్విస్తుందే, అదేంటి? రోబో, మంచి రోబోని కూడా తీసుకురండి. అలాగే. మరి నీకేమొద్దా? స్వాతి, నువ్వు వినకూడని విషయాలు ఏమి లేవు, కూర్చో. యాండి, అక్కడ వెరైటీ చీరలు ఏమైనా దొరుకుతాయా? చీరలా? మీ ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా చీరలేనా? కాదేంటి, మా ఆడవాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకుంటే చూసి మురిసిపోయేది మీ మగవాళ్లేగా. ఓ, ఓకే. నీకోసం ఓ వెరైటీ చీర కావాలి, అంతేగా? శాంక్షన్. హలో సార్, నాకు మాత్రమే కాదు, స్వాతికి కూడా అలాంటి చీర తీసుకురావాలి. సరే. యాండి, తప్పకుండా రేపే బయలుదేరుతారుగా? తప్పకుండా. ఫ్లైట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. యాండి, నేను బాబు మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. నేను కూడా. జయంతి, నీ పక్కన స్వాతిగానే ఉందా? స్వాత? లేదు, నేను బుజ్జిగాడు మాత్రమే ఉన్నాం. ఏ? జయంతి, నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. అంత ముఖ్యమైన సంగతా? చెప్పండి. అది ఏంటండి, చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారు? అది కాదు జయంతి, నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మనిద్దరి జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయం అయితే ఫోన్లోనే చెప్పేది. యాండి, నేను కూడా మీకు అతి ముఖ్యమైన సంగతి చెప్పాలి. అతి ముఖ్యమైన సంగతి ఏంటది? అబ్బా, ఆశ. అంత తేలిగ్గా చెప్తానండి. ముందు మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెప్తాను. అది కూడా ఇప్పుడు కాదు, మీరు ఇంటికి తిరిగి వచ్చాకే. అది కాదు జయంతి. ఇప్పుడే చెప్పానుగా, అతి ముఖ్యమైన విషయాలండి ఇంటికి వచ్చాకే, పర్సనల్గానే, ఇలా ఫోన్లో కాదు. సరే, ఉంటాను. అన్నట్టు రాగానే అడగడం మర్చిపోకండి, అతి ముఖ్యమైన విషయం ఏంటి అని. బాయ్. స్వాతి, ఇక ఇంటికి వచ్చేదాకా ఆయనకు నిద్రే పట్టదు. నేనేం చెప్తానా అని నా గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇంతకీ ఆయనకి నేను చెప్పబోయే అతి ముఖ్యమైన విషయమేనా? నీ దగ్గర నాకు దాపరికం ఉంది, చెప్తాను విను. చాలా రోజుల క్రితం నేను పుస్తకంలో చదివాను, భర్త ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆయన గారి మనసు నిండా మనమే ఉండిపోవాలంటే ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాల్ని ప్రయోగించాలి. అప్పుడే ఆలు మగల మధ్య అనురాగ బంధం మరింత చిక్కుపడుతుంది. అంటే నేను చెప్తానన్నా అతి ముఖ్యమైన సంగతి గురించేనా? వట్టిదే, అంతా అబద్ధం. మరి ఆయన వచ్చాక నేనేం చెప్తాననేగా, మీరంటే నాకు ప్రాణం అండి అని చెప్తాను. ఆ ఒక్క మాట చాలు, అయ్యగారు అయిపోతారు. ఆయనంటే మీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. స్వాతి, నీకో సంగతి చెప్పనా? మా పెళ్ళైన కొన్నాళ్ళకే నన్ను పరీక్షించిన లేడీ డాక్టర్ చెప్పింది, నా గర్భాశయం చాలా బలహీనంగా ఉందని, పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని, ఒకవేళ పుట్టినా బ్రతికే అవకాశం ఇంకా తక్కువని. ఆవిడన్నట్టుగా 2 కాన్పుల్లోనూ పిల్లలు పుట్టారు, పోయారు. అది తెలిసి
మూడోసారి తల్లి కావాలని ఎందుకు సిద్ధపడ్డానో తెలుసా? ఆయన కోసం. ఆయనకి పిల్లలంటే ప్రాణం, నేనంటే పంచ ప్రాణాలు. అందుకే లేడీ డాక్టర్ వద్దని వారించిన, రిస్క్ అవుతుందని హెచ్చరించిన తల్లిని కావాలనుకున్నాను. ఆయనకు వారసుని ఇవ్వాలనుకున్నాను. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వీణ్ణి కన్నాను. మృత్యు అంచుల దాకా వెళ్ళి చచ్చి బతికాను. అందుకే ఆయన లేని ప్రతి క్షణాన్ని వెరితిగా ఫీల్ అవుతాను. అయినా ఇంకెంతలే, రేపటికల్లా ఆయన వచ్చేస్తారుగా. రాడు. బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ దిగిన అన్నయ్య ఇంటికి తిరిగి రానే రాడు. అంటే? అవును, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన అన్నయ్య కారులో ఇంటికి బయలుదేరతాడు. కానీ ఎయిర్పోర్ట్లో బయలుదేరిన కారు ఇంటికి మాత్రం చేరదు. మధ్యదారిలోనే బ్లాస్ట్ అయిపోతుంది. అవును, అన్నయ్యని ఫినిష్ చేయడానికే నిర్ణయించుకున్నాను. అందుకోసం నడి రోడ్డు మీద బాంబుల్ని పెట్టి బ్లాస్ట్ చేశాయి. రౌడీల్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక మిగిలింది రేపు అన్నయ్య రావటం, కాలి బూడిదైపోవటం. అంతే. ఏమండి, ఇందులో ప్రమాదం ఏది లేదు కదా? నందిని, ప్రమాదాలకి భయపడేవాడు జీవితంలో ఏదీ సాధించలేడు. నేను అన్నిటికీ తెగించే ఈ ప్లాన్ని సిద్ధం చేశాను. కానీ బావగారు చనిపోతే మనకేంటండి లాభం? ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే ఉంటుంది కదా. పిచ్చిదానా, నేను ఆ మాత్రం ఆలోచించలేదనుకోకు. ఊహించని విధంగా అన్నయ్య చచ్చిపోతే అసలే ఫిట్స్ దెబ్బతో మొన్నటిదాకా కోమాలో ఉన్న వదిన గుండె బద్దలైపోతుంది. మెదడు మొద్దుబారుతుంది. అసలు ఏం చేయాలో కూడా తెలియని అయోమయంలో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే సానుభూతి నటిస్తూ మనిద్దరం వదినలో నమ్మకాన్ని కలిగిద్దాం. ఇంటి బాధ్యతల్ని నువ్వు, బిజినెస్ బాధ్యతల్ని నేను తెలివిగా చేజెక్కించుకుందాం. కానీ అంత తేలిగ్గా మీ వదిన మనల్ని నమ్ముతుందా? నమ్మకేం చేస్తుంది? బొట్టు చెరుపుకున్న పుట్టెడు దుఃఖంతో ఓ మూల పడుంటుంది. పుట్టిన బిడ్డని చూసుకుంటూ రోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆవిడివ్వటం కాదు, పగ్గాల్ని మనమే మన గుప్పెట్లోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఏముంది? పుట్టక పుట్టక పుట్టిన వారసుని కూడా ఎవ్వరికి ఎలాంటి అనుమానము రాకుండా పైకి పంపించేస్తాను. అప్పుడు నీ కొడుకు వదిన ఒళ్ళు, అన్నయ్య సంపాదించిన కోట్ల ఆస్తి నాకు పెట్టి. బాగున్నారా? అదేంటండి, ఎవరో కొత్త మొహాన్ని చూసినట్టు అలా భయంగా ఊకొడతారు? నేనేనండి బాబు, గుర్తుపట్టలేదా? మా అక్కయ్యతో కలిసి మీ ఇంటికొచ్చిన పెళ్లి కొడుకుని. ఎలా ఉన్నారు? అమ్మయ్య, అంటే గుర్తుపట్టారన్నమాట. మీరు చేసిన సహాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయే కృతజ్ఞురాల్ని కాదు. ఏంటోనండి, ఈ మధ్య మీ గురించి తెలుస్తూనే ఉంది అనడం కన్నా తెలుసుకుంటూనే ఉన్నాను అనడమే కరెక్టేమో. ఆ రోజు మీరు నన్ను కలవటం, నాకు మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేదు అని మీ నాన్నగారితో చెప్పమని బ్రతిమలాడటం, మీ మాటను కాదనలేక
నేను అలాగే చెప్పటం, ఆ తర్వాత కేసు, కోర్టు, మీ నాన్నగారు పోవడం దాకా అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే ఆ రోజు మీ ప్రేమ కోసం నాకు ఇష్టం లేకపోయినా కాదు అని చెప్పాను. కానీ ఈరోజు మీకు అభ్యంతరం లేకపోతే అవును అని చెప్పాలని. ఎందుకు నవ్వుతున్నారు? మీరు అవును అని చెప్పాలనుకుంటుంది దేనికి? ఇంకా దేనికి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. పెళ్ళా? నాకిప్పుడు 5వ నెల, తెలుసా? తెలుసు, మీ గురించి పూర్తిగా తెలుసు. అయినా ఇప్పటికీ నేను... క్షమించండి, నా గురించి మొత్తం తెలిసి కూడా పెళ్లి చేసుకునే ఔదార్యం మీలో ఉన్నా ఈ జన్మకు పెళ్లి చేసుకోవాలనే ఆశ నాకు లేదు. మాధవి గారు, నేను చెప్పేది... ప్లీజ్, మీ మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వండి. వస్తాను. ఈ బుజ్జిగాడి కోసం బొమ్మలు, ఈ అమ్మాయి గారి కోసం అందమైన చీరలు. ముందు లోపలికి రండి. సంతోష్, చిచి, సంతోష్, చూడు చూడు, మీ డాడీ నీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చారు. అవును, ఏంటి సార్, నేను ఫోన్లో ఏదో అతి ముఖ్యమైన విషయం చెప్తానన్నారు. ఏంటా విషయం? చెప్పాను, నువ్వు బాధపడకూడదు. అబ్బా, మీకు నన్ను బాధ పెట్టడం కూడా తెలుసా? జయంతి, ఓకే ఓకే, చెప్పండి. చెప్తాను, కానీ విన్నాక నువ్వు ఆవేశపడ్డని, నన్ను అపార్థం చేసుకోవాలి. నాకు మాట ఇవ్వాలి. ఆవేశపడనని, అపార్థం చేసుకోనని. బాగుందండి, చాలా బాగుంది. జయంతి, ఐఎమ్ సీరియస్. అలాగే సార్, ఇప్పుడే చెప్తారా లేక స్నానాలన్నీ అయ్యాక చెప్తారా? ఇప్పుడే చెప్తాను. ఓకే, చెప్పండి చెప్పండి. జయంతి, వీడు సంతోష్ మన బిడ్డ కాదు. ఏంటండి మీరు అనేది? అవును, మనకి 3వసారి పుట్టిన బిడ్డ కూడా పురిట్లోనే చచ్చిపోయాడు. అబద్ధం, నేను నమ్మను. వీడు నా బిడ్డ, నా బాబు, నా రక్తం. మీరు అబద్ధం చెప్తున్నారు. జయంతి, ఈ చేదు నిజం ఓ తీయటి అబద్ధం అయితే ఎంతో బాగుండేదని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇది నిజం, నువ్వు నేను బతికున్నంత నిజం. మన బిడ్డ పురిట్లోనే చచ్చిపోయాడు. ఈ నిజాన్ని చెప్తే నువ్వు తట్టుకోలేవు. అసలే అంతంత మాత్రంగా ఉన్న నీ ఆరోగ్యం మరింతగా క్షీణించిపోతుందని డాక్టర్ గారు చెప్తే మన బిడ్డ బతికే ఉన్నాడని నీకు అబద్ధం చెప్పాను. మనం ఏ చిన్న పొరపాటు చేసినా కష్టపడేది, నష్టపోయేది వదిన మాత్రమే. అందుకే మనసు మారి తనంతట తానుగా తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూడటం తప్ప మనం ఏమీ చేయలేం. అర్జున్, అలాంటి మంచి రోజు నిజంగా వస్తుందంటావా?